హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ప్రావీణ్య జీవన ప్రదీపిక అనే పుస్తకం నుండి కోపాన్ని నియంత్రించడం ద్వారా వ్యక్తిగత నాయకత్వం. మనకి నిరాశ నిస్పృహలు కలిగినప్పుడు ఈ కింది కథ ఉపయోగకరంగా ఉంటుంది. ఒక అబ్బాయికి ఎప్పుడూ కోపం ముంచుకొస్తుండేది. వాళ్ళ నాన్న ఒకరోజు అతనికి కొన్ని మేకులున్న సంచిని ఇచ్చి అతనితో ఇలా చెప్పాడు: బాబు, నీకు కోపం వచ్చినప్పుడల్లా ఈ మేకుల్లో ఒకటి తీసుకొని మన పెరట్లో ఉన్న కంచెలో కొట్టు చాలు. నీ నిరాశ నిస్పృహాలని ఇలా విడుదల చేయడం వల్ల నీకు మెరుగ్గా అనిపిస్తుంది. మొదటి రోజు ముగిసేసరికి ఆ అబ్బాయి కంచెలో 25 మేకులు కొట్టాడు. కానీ వారాలు గడిచేసరికి ఆ బాలుడికి తన కోపం గురించి అంతకంతకీ తెలిసి రావటం వల్ల అతను కొట్టే మేకుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అతనికి కోపం తగ్గలేదు, కానీ రాను రాను కోపంగా మేకులు కొట్టే కన్నా తన కోపాన్ని అదుపులో పెట్టుకొని దాన్ని తర్వాత విడుదల చేయటం తేలిగ్గా భావించాడు. చిట్ట చివరికి ఆ బాలుడు తన కోపాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోగలిగే స్థాయికి చేరుకున్నాడు. ఆ రోజు అతనితో అతని తండ్రి చెప్పాడు: బాబు, ఇప్పుడు ఆ కంచె దగ్గరికి వెళ్ళి నీ కోపాన్ని అదుపులో పెట్టుకోలేని ప్రతిరోజు ఒక మేకును పీకి దాన్ని బాధ్యతగా పట్టుకో అన్నాడు. ఒక రోజు తర్వాత ఆ బాబు తండ్రి దగ్గరికి వెళ్ళి కంచె నుంచి అన్ని మేకులు పీకేశానని చెప్పాడు. తండ్రి జవాబు చెప్పాడు: నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది బాబు. ఇప్పుడు ఆ కంచెలో నువ్వు చేసిన ఆ రంధ్రాలను చూడు. ఎవరి మీదన్నా కోపంగా, చికాకుగా, నిరాశ నిస్పృహలతో ఒక మాట తూలితే సరిగ్గా ఆ కంచెలో రంధ్రం ఏర్పడినట్టుగా వాళ్ళ మనసులో అలా రంధ్రం ఏర్పరిచిన వాడివి అవుతావు. నువ్వు నీ మాట వెనక్కి తీసుకొని వాళ్ళకి సంజాయిషి చెప్పినా కూడా ఆ గాయం అలా ఎన్నాళ్ళు మిగిలిపోతుంది. అందుకని దయగా ఉండు, జాలి చూపించు. నీ జీవితంలో ఎదురైన వారందరి మీద అపేక్ష చూపించు. ఎంతో చిన్నది జీవితం, అందులో అనుబంధాలు ఎంతో ముఖ్యం. మీరు ఈ వారం పనిచేస్తున్నప్పుడు మీరు ఎవరితో పనిచేస్తున్నారో వాళ్ళతో మీరు చక్కగా ప్రవర్తిస్తున్నారా? వాళ్ళు నిజంగా ఎంత ఉన్నతులుగా ఉన్నారో, వాళ్ళకి ఎంత విలువనిస్తున్నారా అన్నది ఒక్కసారి విశ్లేషించి చూసుకోండి. థ్యాంక్ యూ.